మెగా 158కి సంబంధించి ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. దాంట్లో కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సీన్స్ చూస్తుంటే నిజంగా కళ్ళకి, మనసుకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అటు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వీళ్ళ ముగ్గురు ఒకటే ఫ్రేమ్‌లో కనిపించడం ఒక ఆనందానికైతే, ఇంకొక పక్క మెగా అభిమానిగా అక్కడ బండ్ల గణేష్ గారి ఎంట్రీ. ఆ తర్వాత దాంట్లో అక్కడ మెగా హీరోలు ముఖ్యంగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎస్పెషల్లీ బండ్ల గణేష్ గారిని ఆయన చూసినటువంటి విధానం, ఆయన ప్రేమ అంటే ఆయన అభిమానాన్ని ఆయన హక్కున చేర్చుకున్నటువంటి విధానం చూస్తుంటే, అభిమానం అంటే ఇలా ఉండాలి కదా, అభిమానం అంటే ఇంత హ్యాపీగా ఉంటారా, తన అభిమాన నటుడు, తన అభిమానించేటువంటి వ్యక్తుల మధ్య ఆయన 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 నిజంగా అక్కడ బండ్ల గణేష్ గారి హ్యాపీనెస్ చూస్తుంటే ఎంత ముచ్చటేసిందంటే, అసలు ఏమన్నా హ్యాపీగా ఫీల్ అయ్యారా? మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, ఆయన అభిమానం గురించి బండ్ల గణేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆఖరికి ఆయన చిరంజీవి గారు ఏ ఏ ఫంక్షన్కి పిలిచినా కానీ చిరంజీవి గారు వస్తారు. వచ్చిన తర్వాత కూడా బండ్ల గణేష్ గారు ఆయనకి ఒక ప్రత్యేకంగా ఆయన ట్రీట్ చేసేటువంటి విధానం, అంటే ఆయన మీద ఉండేటువంటి ఆ ప్రేమని ఆయన చూపించేటువంటి విధానం చాలా సందర్భాల్లో చూసాం. ఆయన ఇంటి గోప్రవేశానికి ఒక సపరేట్ ఒక కుర్చీని, ఒక సింహాసనాన్ని చిరంజీవి గారి కోసం డిజైన్ చేపించినటువంటి పరిస్థితి. అలాగే అనేక సందర్భాల్లో ఎప్పుడు ఆయన ఇంటికి వస్తున్నారు, ఆయన ఫంక్షన్కి వస్తున్నారు అన్నా కూడా ప్రత్యేకంగా చిరంజీవి గారి కోసం ప్రతిసారి ఒక సింహాసనాన్ని, ఒక కుర్చీని డిజైన్ చేపించి చిరంజీవి గారు వస్తే దాంట్లో కూర్చోబెట్టాలి, అది ఆయనకి మాత్రమే అనేటువంటిది ఆయన అభిమానాన్ని మనం చూడొచ్చు. కులాలు వేరైనా కూడా అభిమానం మాత్రం ఎంత బలంగా ఉంటుందో బండ్ల గణేష్ గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు ఒక మెగా ప్రొడ్యూసర్గా, ఒక టాప్ ప్రొడ్యూసర్లో ఆయన ఒక టాప్ 10లో ఉంటారు అంటే ఎందుకనంటే అది మెగా ఇచ్చినటువంటి సపోర్ట్ అని అనేక సందర్భాల్లో చెప్తారు. కట్టె కాలే వరకు మెగా అభిమాని అని గబ్బర్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ గారు చెప్తే, దాన్ని అదే అభిమానిగా ఉన్నటువంటి బండ్ల గణేష్ గారు కూడా ఆయన్ని గురించి ఎప్పుడు ఏ సందర్భంలో చూసినా సరే మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది స్క్రిప్ట్ రాశారు, కొంతమంది ఇది రాశారు అని చెప్తే, స్క్రిప్ట్ అనేది ఆ క్షణానికి ఉంటుందేమో, ఒకసారి పొగుడుతారేమో, రెండోసారి పొగుడుతారేమో, కానీ నిన్న బండ్ల గణేష్ గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారి మధ్య, చిరంజీవి గారి మధ్య ఆయన ఉన్నప్పుడు ఆయన పడే ఆనందం చూస్తే చిన్న పిల్లాళ్ళలా కనిపించాడు నాకైతే బండ్ల గణేష్ గారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర తీసుకుని భుజం మీద చెయ్యేసి, ఇలా చేయి పట్టుకుని భుజం మీద చెయ్యేసి తీసుకువెళ్తుంటే సరదాగా అసలు బండ్ల గణేష్ గారి ఆనందానికి హద్దులే లేవు. ఎందుకంటే రీసెంట్గా చాలా మంది అనుకున్నారు బండ్ల గణేష్ గారిని పక్కన పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, బండ్ల గణేష్ గారు సరిగ్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఎటువంటి దానికి కూడా హాజరవ్వట్లేదు అనేది చాలా మంది పుకార్లు షికార్లు చేశాయి. బట్ నిన్న ఆయన వచ్చిన తర్వాత, ఆయన ఎదురుపడ్డ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అటు బండ్ల గణేష్ గారిని ట్రీట్ చేసిన విధానం చూస్తే, అభిమానుల్ని ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తారో అలాగే ఒక చిన్న పిల్లోడ్లాగా, ఒక సొంత తమ్ముళ్లాగా బండ్ల గణేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు చూసినటువంటి విధానం చూస్తే అర్థమవుతుంది. నిజంగా బండ్ల గణేష్ గారి ఆనందం ఆయన కళ్ళల్లో కనిపించింది. ఆయన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతుంటే కాళ్ళకి నమస్కారం పెట్టి అలా కళ్ళల్లో చూస్తుంటే నాకైతే ఆ తడైన కళ్ళు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒక సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇలా భుజం మీద చెయ్యేసి మాట్లాడుతున్నటువంటి ఆ ఫేస్ చూస్తే ఆయన ఆనందం, ఆయన హ్యాపీనెస్ ఆయన కళ్ళల్లో ఆ చెమర్చినటువంటి ఆ కళ్ళ రూపంలో కనిపిస్తుంది. ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా, బండ్ల గణేష్ గారిని అదే నిన్న చిరంజీవి గారు అన్నారు, మీ ఇద్దరి మధ్య నేనెందుకయ్యా, దేవుడికి భక్తుడికి మధ్య నేనెందుకు చెప్పు అని అంటే, ఆయన బండ్ల గణేష్ గారు ఎంత ఉబ్బి తప్పిపోతున్నారంటే అది మాటల్లో చెప్పలేను. అసలు ఆయనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం అవట్లా. అలా ఆయన చూస్తూ, అలా నవ్వుతూ, ఆ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఆనందంతో ఆయనకు వచ్చేటువంటి అది ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చూపించాలో, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో, ఏం మాట్లాడాలో తెలియక బండ్ల గణేష్ గారు నిన్న ఆయన నిజంగా ఒక అద్భుతమైనటువంటి క్షణాలు నాకు తెలిసి అటు బండ్ల గణేష్ గారికి ఆయన జీవితంలో అది మర్చిపోరేమో అనిపించింది. అంత ఒక ప్రౌడ్ మూమెంట్, అంత ఒక అద్భుతమైనటువంటి ఆ క్షణాలని ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇంకా నాకు తెలిసి సినిమా ఎప్పుడు, ఇంకొకటి ఏంటి, ఇంకొక నెక్స్ట్ నుంచి ఆయన స్పీచ్ల కోసం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆ
ఈవెంట్లలో ఆ దాంట్లో వస్తారేమో, ఆయనతో మళ్ళీ ఇంకొక సినిమా తీస్తారేమో, ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారితో చాలా మంది ప్రొడ్యూసర్లు సినిమాలు తీశారు. బండ్ల గణేష్ గారు ఒక ట్రెండ్ సెట్ చేశారు. ప్రొడ్యూసర్లో ఇలాంటి ఒక అభిమాని కూడా ఉంటాడు అని. ఏంటయ్యా నువ్వు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అంత దాసోహం అయిపోతావు, నువ్వు ఒక ప్రొడ్యూసర్ కదా, అలా మర్చిపోతావేంటి, వాళ్ళకి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టేస్తావంటే, అసలు నేనంటూ ప్రొడ్యూసర్ అయింది ఆయన వల్లేగా. నేనంటూ ప్రొడ్యూసర్గా ఈరోజు ఇంత బలమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే వాళ్ళిద్దరి వల్లే కదా అని చాలా గర్వంగా చెప్పుకుంటారు ఆయన. కొంతమంది డబ్బా కొడుతున్నారు ఆయనతో సినిమాలు తీయటం కోసం అని అనుకుంటారు. బట్ అభిమానంతో ఆయన ఎప్పుడు అలాగే ఉంటారనేది బండ్ల గణేష్ గారు నిన్న ఆయన చూస్తే మనకు అర్థమైంది. ఏదేమైనా కానీ అదృష్టవంతులు బండ్ల గణేష్ గారు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మేము ఒక మెగా అభిమానులుగా, ఒక మెగా అభిమాని వెళ్ళి అక్కడికి వెళ్ళి అలా నుంచుంటే వాళ్ళతో అసలు ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్య, ముఖ్యంగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక అభిమాని, ఒక బీభత్సమైనటువంటి అభిమాని అక్కడికి వెళ్ళి అలా నుంచుని ఫోటో దిగితే ఎలా ఉంటుందో అలా ఇప్పుడు నిన్న బండ్ల గణేష్ గారి కళ్ళల్లో కనిపించింది. ప్రతి మెగా అభిమాని ఏమనుకుంటున్నారంటే ఆయనే ప్రతి మెగా అభిమాని అక్కడ ఆయన ప్లేసులో ఉన్నారు అనేటువంటి భావన కలిగింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత బండ్ల గణేష్ గారు ఎలా పవన్ కళ్యాణ్ గారిని కలవటం, బాసుని కలవటం, ముగ్గురు మెగా హీరోల మధ్య, మెగా వాళ్ళందరి మధ్య, ముగ్గురు మధ్య ఆయన ఒక అభిమానిగా కనిపించడం చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పాలి.